హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నోట్లో నీరూరించే బెండకాయ పులుసు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం రండి. నేనైతే ఇక్కడ బెండకాయలు, ఇంకా 3 చిన్న ఉల్లిపాయలు, ఒక 2 మీడియం సైజ్ టమాటాలు అయితే కట్ చేసుకొని, ఇదిగోండి ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చిని కూడా పెట్టుకున్నాను. బెండకాయలు అయితే 2 ముక్కలుగా చేసి కట్ చేసి క్లీన్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇక్కడ టమాటోలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టుకొని, కడాయి హీట్ అయ్యాక 2 స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడైతే ముందుగా ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, ఒక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకుని ఉంచుకున్న పచ్చిమిర్చి వేసి కొద్దిగా పచ్చిమిర్చి వేగాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఇక్కడైతే చింతపండు అయితే నానబెట్టుకొని మంచిగా ఇక్కడ చింతపండు గుజ్జు అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడైతే ఆనియన్స్ వేయించుకోవాలి. ఆనియన్స్ ఇక్కడ మంచిగా వేయించుకుంటే మన పులుసు అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి, ఆనియన్స్ కొద్దిగా వేగాక ఇక్కడైతే కట్ చేసుకున్న టమాటోని కూడా వేసేసి ఇక్కడ కలుపుకొని, ఇక్కడ టమాటో ఇంకా ఆనియన్స్ మంచిగా కుక్ అవ్వడానికి ఇక్కడైతే సాల్ట్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమాటో ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిపోతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ వేసుకొని వీటిని మంచిగా కలుపుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించేశాక ఇప్పుడైతే ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసేయాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, కారం 2 స్పూన్లు, ఇక్కడ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసేసి ఇవన్నీ మంచిగా కలిపేసుకోండి. మంచిగా ఇవన్నీ కలిపేశాక ఒక 2 నిమిషాలు అయితే ఇలానే ఉంచేయండి. తర్వాత చింతపండుని అయితే మనం నానబెట్టుకొని ఉంచాం కదా, వీటిని అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసేయండి. చికెన్ గుజ్జు అయితే ముందు యాడ్ చేశాక మళ్ళీ ఇందులో కాస్త వాటర్ వేసేసి మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. చింతపండు గుజ్జు ఇంకా ఎక్స్ట్రా వాటర్ కావాలంటే ఇక్కడ 1 కప్ నేను యాడ్ చేశాను. మీకు తగినంత వేసుకోండి. పులుసు స్లోగా మంచిగా మరుగుతూనే మన పులుసు అయితే టేస్టీ. ఇక్కడ కలుపుతున్న తర్వాత ఇక్కడైతే ఒక చిన్న బెల్లం ముక్క అయితే వేసాను. తర్వాత కొత్తిమీర కూడా వేసేసి మంచిగా అన్నీ కలిపేసేసి చూడండి, పులుసు అయితే ఇప్పుడు మరగాలి. నేనైతే ఇక్కడ మూత అయితే పెట్టేసి ఒక 15 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే మరిగించుకుంటున్నాను. 15 మినిట్స్ అయిపోయాక మూత తీసేసి చూడండి, పులుసు అయితే ఆల్మోస్ట్ మంచి ఫ్లేవర్తో మంచిగా ఉంది. వేడి వేడి అన్నంలో ఈ పులుసు అయితే వేసుకొని తింటే మరి ఇంకేంటి అవసరం లేదు, మంచిగా తినేయచ్చు. అన్నం మొత్తం ప్లేట్ ఖాళీ అయిపోతుంది. ఆల్మోస్ట్ చూడండి, ఆయిల్ అయితే రిలీజ్ అయిందంటే మన పులుసు అయితే రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుగైతే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇచ్చేసి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.